ఇక మళ్ళా కాంగ్రెస్ పార్టీలో అయితే కొత్త దుకాణం అయితే తెరుచుకుందట. ఏంటంటే ఇక మొన్నటిదాకా సర్పంచ్ ఎన్నికలు అయిపోయినాయి కదా, ఆ సర్పంచ్ ఎన్నికలు అయిపోయిన ఆలస్యం లేదు, ఇక మళ్ళీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు వస్తాయి కదా. ఇక దానికోసం ఇక సర్పంచ్లలో ఓడిపోయిన వాళ్ళు ఇక మళ్ళా నాకు ఎంపీటీసీ టికెట్ అయ్యా దొరా అని చెప్పి ఇక పీసీసీ దగ్గర పోయి వినతి పత్రాలు ఇస్తురట. చూద్దాం మరి. ఇక కాంగ్రెస్ లో కొత్తలోని ఎంపీటీసీలుగా అవకాశం ఇవ్వండి, అధిష్టానానికి ఓడిపోయిన సర్పంచుల రిక్వెస్ట్. గతంలో హామీ ఇచ్చారంటూ ప్రతిపాదనలు, రెబల్స్ కారణంగా ఓడిపోయామంటూ ఆవేదన పీసీసీ చీఫ్ కు వెలువెత్తున్న వినతి పత్రాలు. ఇక మొత్తం మీదనైతే సరే, తెలంగాణ రాష్ట్రంలో ఓడిపోయిన సర్పంచులకు అర్హుడైన సర్పంచులను గుర్తించి వీళ్ళకైతే ఆ ఎంపీటీసీలల్లా వీళ్ళు ఎన్ని ఓట్ల మెజార్టీతో ఓడిపోయారు, మరి ఎట్లా డిపాజిట్ వచ్చిందా రాలేదా, దీని మీద ఒకసారి ఫోకస్ చేయరు. తెలంగాణ రాష్ట్రం మొత్తంగా ఫోకస్ చేయండి, ఎట్లా ఓడిపోయారు, రెబల్స్ కారణంగా ఓడిపోయినామంటే వీళ్ళకి ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఇట్లా ఒకసారి ఫోకస్ చేసి వీళ్ళు ఎంపీటీసీకి అర్హుడైతారా, వీళ్ళకి ఎంపీటీసీ టికెట్ ఇస్తే వీళ్ళు మళ్ళీ గెలుస్తారా గెలవరా, ఇట్లా ఆలోచించి టికెట్లు అయితే ఇవ్వండి. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా జరుగుతుంది. ఏంటంటే మాదే అధికారం ఉన్నది, మేమే గెలుస్తామని కొంతమంది ఓవర్ కాన్ఫిడెన్స్ తోని ముందరికి పోతుర్రు, ఆ ముందరికి పోయి బొక్క బొర్ర పడుతుర్రు. అట్లా కాకుండా ఆలోచించి అయితే టికెట్లు ఇవ్వండి. కాంగ్రెస్ పార్టీలో మరో టెస్ట్ నెలకొన్నది. ఇటీవల సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయిన లీడర్లు ఎంపీటీస్ గా పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలంటూ పట్టుబడుతున్నారు. సర్పంచ్ ఎన్నికల కంటే ముందు ముఖ్య నేతలంతా ఈ తరహా హామీలు ఇచ్చారంటూ ఆయా లీడర్లు గుర్తు చేస్తున్నారు. అంటే ఎంపీటీ సర్పంచులుగా లీడర్లు కొంతమందికి ఈ అవకాశాలు అంటే వాళ్ళకి సంబంధించి కొన్ని చెప్తారు కదా, నువ్వు ఇట్లా ఓడిపోతే నీకు ఇది చేస్తాం అది చేస్తామని చెప్పి అట్లా చెప్పిర్రట. సరే, మీరు చెప్పిరా ఏదేమైనప్పటికీ కూడా వాళ్ళని అందరినీ ఒక గుర్తించి సరే వీళ్ళు మళ్ళీ ఎంపీటీసీ టికెట్ ఇస్తే వీళ్ళు గెలుస్తారా గెలవరా దాని మీద సర్వేలు వేయించుకొని అట్లా టికెట్లు ఇవ్వండి. అట్లా టికెట్ ఇస్తే పార్టీ బలోపేతం అనేది జరుగుతుంది. కానీ ఓడిపోయే క్యాండిడేట్ని తీసుకొచ్చి టికెట్ అడిగితే టికెట్ ఇచ్చింది అనుకో, ఆయన ఇక ఇట్లా ఉన్న మీదకున్న పార్టీ కిందికి పడిపోతుంది. ఇక అట్లా మాత్రం చేసుకోకూరి, ఆలోచించి అయితే టికెట్లు ఇవ్వరు.